ఒక ఒట్టు దేవుళ్ళని పరిచయం జేసింది. ఆ ఒట్టుతోటే మహాభారతం కొట్లాట మొదలైంది. అది ప్రేమ కోసం గాదు, నా అధికారం కోసం గాదు. తండ్రి కోసం జేసిన త్యాగం గదే మన శంతన మహారాజు దేవవ్రతుడున్నాడు గదా! ఆయన తండ్రి కోసం జేసిన త్యాగం అది. ఇగ దేవవ్రతుడు సడి సప్పుడు లేకుంటా గంగమ్మ దగ్గరకు పోయి నిలబడతాడు. ఇగ ఆకాశం మీదికి జూసుకుంటా అట్లనే ఆయన చేతిలో ఉన్న పెద్ద కత్తిని తీసి చేతి మీద కోసుకొని, ఆ కత్తిని గూడా ఆకాశం మీదికి చూపిత్తడు. ఇగ చూపించుకుంటా గిట్లా అంటాడు. నేను జీవితాంతర బ్రహ్మచారి లెక్కనే ఉంటా. నేనే నాటికి లగ్గం జేసుకోను. ఇగ నాకు సంతానం గూడుకుండది అని చెప్పుకుంటా అస్తడు. ఇగ దేవవ్రతుడు అట్లా అనంగానే ఒక్కటేసారి పెద్దగా ఆలోచింది. గదే మన సుడిగాలి లెక్క అనుకోర్రిగ. ఇగ ఆకాశం గుడక ఒక్కసారి ఉరుముడు ఉరిమింది. గదే ఇగ 4, 5 పిడుగులు ఒక్కసారి పడితే ఎట్లుంటది? గంత గట్టిగా ఉరిమింది. ఇగ దేవుళ్ళంతా ఆగమైపోతుర్రు. ఆళ్ళంతా మొగుల మీదనే ఉంటారు గదా మరి. ఇగ ఆయాల నుంచి దేవవ్రతుడు గాదు భీష్ముడయిండు మన శంతన మహారాజు కొడుకు. గందుకే ఇప్పటికి అంటారు గదా! అందరూ భీష్ముడి ప్రతిజ్ఞ అని. అంటే ఇగ తిరుగుండదు మాటకి. ఒక్కసారి మాటిచ్చిండంటే ఖతం. ఎల్లకాలం ఆ మాట మీదనే నిలబడతాడన్నట్టు. ఇగ మొగుల మీదకెళ్ళి పువ్వుల వాన పడ్డదుల్లా ఆ! దేవుళ్ళందరూ ఇగ మాట్లాడుకోవట్రి. ఇసువంటి త్యాగము ఓళ్ళు గుడక జేయలేరు ఇప్పటి వరకు. ఆ! ఇగ ఆ రాజ్యంలో ఉన్న మనుషులంతా నిజమైన మహాయోధుడు పెద్ద బలశాలని మన భీష్ముడిని మస్తు పొగుడుతరు. ఇగ అది గాంగానే భీష్ముడు తిరిగి రాజ్యానికస్తడిగ. ఇక శాంతన మహారాజు ఈ ముచ్చట తెలుసుకొని బాగా ఏడుస్తాడు. నా కొడుకు జీవితము ఖరాబయిపాయె, ఒంటరి బతుకయిపాయె నా కొడుకు బతుకు అని బాగా ఏడుస్తా ఉంటాడు. ఇక భీష్ముని గట్టిగా ఆగిలించుకొని గిట్లా చెప్తాడు. "నువ్వు నా కోసము నీ జీవితాన్ని త్యాగం చేసినవు బిడ్డా. నువ్వెంతటి పెద్దోనివి అయిపోతివి ఇయ్యాల నీ ముంగట నేను మొఖం చూపించుకోకుండా అయిపోతిని" అని అంటాడు. ఇక భీష్మునితోటి గిట్లా మాట్లాడబట్టిండు. "నిన్ను ఓలు ఓడించలేరు ఈడికేలిగ. నీకు ఒక వరమిస్తా బిడ్డా" అని ఇగ శాంతన మహారాజు భీష్మునికి చెప్తా ఉంటాడు. "నువ్వు ఎప్పుడు చచ్చిపోవాలా అని నీకు నువ్వు నిర్ణయించుకుంటేనే నువ్వు చచ్చిపోతావు. గదే నేను నీకిచ్చే వరం" అనంటారు. ఇగ దీన్నే స్వచ్ఛంద మరణము, ఇచ్చా మరణం అని గూడా అంటారన్నట్టు. ఇగ నీ అంతట నువ్వు నేను చచ్చిపోవాలా అని అనుకుంటేనే నీకు సావనేదొస్తది. లేకుంటే ఓలు గుడక నిన్ను చంపలేరు బిడ్డా అనంటాడు మన శాంతన మహారాజు. ఇగ శాంతన మహారాజు సత్యవతికి లగ్గమైతది. ఇగ లగ్గం గాంగానే రాజ్యంలో మొత్తము ఆటలు, పాటలు, సప్పుళ్ళు దుమ్‌దాం ఉంటదిగ. జోరుదారు లగ్గం జేస్తరాళ్ళిద్దరికి. ఇగ ముంగటి కాలంలో అంతా లొల్లికి ఈ లగ్గమే కారణం. ఇగ ఈడికెళ్ళి ఇతరం పడ్డదనుకోర్రిగ. మొత్తం లొల్లులే. భీష్ముని త్యాగం మస్తు గొప్పది గానీ, అదే నిర్ణయం మహాభారతం లొల్లికి పెద్ద కారణమైపోతది. ఇగ కొన్ని రోజులకు శంతను మహారాజు, సత్యవతికి పిల్లలైతరు. ఇగ ఇద్దరు కొడుకులు పుడతరు. ఇగ హస్తినాపురం రాజ్యానికి అసలు వారసులోలనేది మనం తర్వాత ఎపిసోడ్‌లో దెలుసుకుందాం. ఇగ గీడికెళ్ళి అస్సలు కథ మొదలైతదుల్లా. ఇగ అన్ని లొల్లులు, పంచాయతులు, పాలెలతోటి లొల్లులు అన్నీ గీడికెళ్ళే సురువిగ. ఇగ గీడికెళ్ళి అస్సలు కథ అనుకోర్రి. మొత్తం నడుస్తదిగ. ఇగ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చితే మాత్రం లైక్ జేయండ్రి. మహాభారతం మొత్తము మన తెలంగాణ భాషలో ఇనాలనుకుంటుర్రనుకో, జల్దీ ఎంబటే మన తెలుగు స్టోరీస్ ఫన్ వరల్డ్ అని ఉంటది గదా! దాని మీద ఒత్తుర్రి. సబ్స్క్రైబ్ జేసుకోర్రి. ఇగ సబ్స్క్రైబ్ జేసుకుర్రనుకో అన్ని ఎపిసోడ్‌లు జూడొచ్చు. సరేనా అనుల్లా? మర్చిపోకుండ్రి. ఇగ ఈ కథ నేనెట్లా జెప్పినా, మంచిగా జెప్పినా లేదా? ఏమన్నా తప్పొప్పులున్నయా? మీకు నచ్చిందా లేదా? అన్నది మాత్రం కామెంట్‌లో జెప్పుర్రి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ బటన్ మీద ఒత్తురు మాత్రం అస్సలు మర్చిపోకుండ్రుల్లా. లైక్ మాత్రం జెయ్యాలి. ఇగ కామెంట్‌లో మాత్రం జెప్పుర్రి. మళ్ళా రేపు గలుసుకుందాం ఇగ కొత్త ఎపిసోడ్‌ల. మళ్ళా మూడో ఎపిసోడ్‌ల అసలు సత్యవతికి మళ్ళా మన శంతన మహారాజుకు ఓలు పిల్లలు పుట్టిర్రు. అసలు ఓలాలు లొల్లెందుకయింది అన్నది దెలుసుకుందాం. ఉంటానుల్లా మరి రేపు కలుసుకుందాం మరి. ఉంటిగా.